కుట్టి మెడలో ఆదిత్య తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పద్మమ్మ, సింహాద్రి, సీను అలాగే జ్యోతి, సూర్య వాళ్ళు ఐదుగురు కూడా వస్తారు. ఇక ఆదిత్య కుట్టి మెడలో తాళి కడుతూ ఉంటే వాళ్ళది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక జ్యోతి, సూర్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతారు. సింహాద్రి అయితే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యి పద్మమ్మ, సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ బిడ్డ వైపు అయితే అలా చూస్తూ ఉంటారు. సీను కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే కుట్టి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఇక వాళ్ళ ముందే కుట్టి మెడలో 3 ముళ్ళు వేయడం చూసి వాళ్ళైతే గుండె ఆగిపోయినంత పని అయినది అని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కుట్టి మెడలో ఆదిత్య తాళి కట్టేస్తాడు. కట్టేశాక సునంద వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక కుట్టి తన మెడలో తాళి చూసి అలా మౌనంగా ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ, నాయన వెనకన ఉండడం కుట్టి గమనించక వాళ్ళిద్దరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. ఇక సునంద గారైతే ఆదిత్య, కుట్టి వాళ్ళిద్దరికీ కూడా అక్షింతలేసి ఆశీర్వదించి మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. ఇక కుట్టి అయితే తన మెడలో పసుపు తాడు చూసి అలా మౌనంగా ఉంటుంది. ఇక అక్కడే ఉన్న జ్యోతి, సూర్య అలాగే సింహాద్రి, పద్మమ్మ, సీను వాళ్ళైతే అలా షాక్ అయ్యి నిలబడి ఉంటారు. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాళ్ళ అమ్మ, నాయన అలాగే జ్యోతి, సూర్యబాబు ఉండడం చూసి అక్కడ అయితే కుట్టి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కుట్టి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నాయన నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి కుట్టి అంటుంది. దాంతో సింహాద్రి అయితే మౌనంగా చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్యని చూసి సింహాద్రి చాలా బాధపడుతూ ఆదిత్య నడవలేని పరిస్థితుల్లో ఉన్న తనని చూసి సింహాద్రి అయితే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టుగా ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి జ్యోతి, సూర్య కూడా బాధపడుతూ ఉంటారు. ఇక కుట్టి మాత్రం నాయన నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటుంది. దాంతో పద్మమ్మ అయితే ఇదేంది బిడ్డ, ఏం చేసినావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో సింహాద్రి అయితే పద్దాలు నువ్వు ఇక మాట్లాడకు, నువ్వు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థమైంది. ఇంకొక క్షణం మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పద్దాలు అని చెప్పి పద్దాలకు సింహాద్రి వార్నింగ్ ఇస్తాడు. దాంతో కుట్టి అయితే నాయన ఒకసారి నేను చెప్పేది వినండి నాయన అని చెప్పి అంటుంది. ఇంక వినడానికి ఏమీ లేదు, నడవే అని చెప్పి పద్మమ్మని సింహాద్రి లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి కుట్టి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సీను, పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.